తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా, మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల హారతులు అర్పించుదా. ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు ప్రేలాడెను. రండి దానిని ఆరాధింతము, ఆరాధింతము. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని, దిగిరావాలని. తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని. తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. ప్రార్థించరారండి మనసారా, ప్రార్థించరారండి మనసారా. ప్రియులారా, కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తము సమర్పించబడుతుంది. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు మార్చి 13వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న ఉషా జ్యోతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గురక నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని గుంప రాజారావు, సరస్వతమ్మ, జయలక్ష్మి, రాజేశ్వరి, శ్రీదీప్, నిఖిలేష్ చౌదరి, శ్రీ దత్తు, మేఘన, ఈషా చౌదరి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కోనా జయప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు కోనా జోజిబాబు, మరియరత్నం, సిస్టర్ సిన్నా శశికళ, వాసంతి విజయకుమార్, స్వర్ణలత, డేవిడ్ బాబు, మేరీ రేష్మిక, మేరీ నమ్రత, ప్రీతం, బాలప్రణయ్ వీరందరికీ మంచి ఆరోగ్యము, పిల్లలకు మంచి భవిష్యత్తు, మరి ముఖ్యంగా దేవుడు పిలిచిన రోజు నుంచి మరణం పొందాలని కృతజ్ఞతాబలిని, పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ కీర్తిశేషులు తలాయ్ జార్జ్ మణి గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ లావణ్య, అనిత, సునీత, శశీత్ కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ
అనితా జాన్ గారికి దేవుని చిత్తంలో త్వరలో వివాహం జరగాలని, లీలా జాన్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన స్వంత ఉద్దేశాలను దేవునికి ఈ పూజాబలి ద్వారా సమర్పించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. లోతైన దేవుని ప్రణాళికలు, ఆయన చిత్తాన్ని మరియు ధైర్యంతో ఆయన మార్గంలో జీవించడానికి, నడవడానికి కావలసిన శక్తిని, దేవుని యొక్క రాజ్యము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘములో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచమంతటా విస్తరించాలని, ఆ దేవుని యొక్క కరుణ, నీతి, శాంతి మన హృదయాల నిండా ఉండాలని, ఆ దేవుని రాజ్యానికి ప్రతి ఒక్కరు కూడా సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థించుదాము. మరియు ఈ తపస్కాలంలో ప్రతి ఒక్కరిని కూడా పలు విధములైన పాపబంధముల నుండి విడిపించి, పాపానికి దూరంగా ఉండి పుణ్యములో వృద్ధి చెందినట్లు, దేవుని కృపలో, దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరికి కూడా ఈ హృదయ పరివర్తనం ద్వారా నూతన జీవితాన్ని పొంది దేవుని ఆశీస్సులను సమృద్ధిగా పొందుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని పూజాబలిలో వేడుకుంటూ మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రుడవైన నీ సముఖములో సమావేశమైన మేము చేయు విజ్ఞాపనను ఆలకింపుము. మా రక్షణోత్సవమును సమీపించుకొలది దానిని యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢభక్తిని కలిగియుందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23 నుంచి 28వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నేను మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుడగుటకు, మీరు నాకు ప్రజలగుటకు వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగునని చెప్పితిని. కాని వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులైన ప్రవక్తలను
మాటి మాటికి మీ చెంతకు పంపుచూనే ఉంటిని. కాని నా పలుకులెవరూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవీ పలుకులెల్లా ప్రజలతో చెప్పవచ్చును, కాని వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కాని వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకొనుటలేదు. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాటలాడువాడు కూడా లేడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. ప్రభువును సంతసముతో స్తుతింపుము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినితింతుము. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట వినినా ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయము కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నచ్చట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. సువిశేషమునకు ముందు వచనములు. ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్నమ్ముకునేది. రొట్టెలా విరచి నీ రక్తంతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. రొట్టెలా విరచి నీ రక్తంతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్నమ్ముకునేది. చూపులు నా మాటలు నీ ముఖాన ఉమ్ములై పడుచున్నవి. నా చూపులు నా మాటలు నీ ముఖాన ఉమ్ములై పడుచున్నవి. నా తలంపులు నా ఆలోచనలు, నా తలంపులు నా ఆలోచనలు నీ తలపై ముళ్ళు గుచ్చుతున్నవి, నీ తలపై ముళ్ళు
వచ్చుతున్నవి. నేనే ప్రభువ నిన్నప్పగించేది, నేనే ప్రభువ నిన్నమ్ముకునేది, నేనే ప్రభువ నిన్నప్పగించేది, నేనే ప్రభువ నిన్నమ్ముకునేది. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 11 వచనాలు 14 నుంచి 23 వరకు. ఆ కాలంలో యేసు ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాటాటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూల్ వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుమనిరి. యేసు వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎట్లు నిలవగలదు? నేను బెల్జెబుల్ తోడ్పాటుతో దయ్యములను పారదోలుచున్నారని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు మూగవాని నుంచి దయ్యముని పారదోలినప్పుడు 3 రకాలైన స్పందన ప్రజల నుంచి వచ్చింది. మొదట ప్రజలు ఆశ్చర్యపడ్డారు ప్రభు ఆ అద్భుతాన్ని చేసినప్పుడు. రెండవ వారు మాకు పరలోకము నుంచి ఒక గుర్తును దయచేయమని కోరినారు. మూడవ తరగతికి చెందిన వారు పరిసయ్యులు. వాళ్ళు మీరు బెల్జెబుల్ సహాయంతో ఈ పనిని చేశారు, దయ్యాన్ని వెళ్ళగొట్టారు అని. ఈ విధంగా క్రీస్తు ప్రభు చేసిన పనిని పలు విధాలుగా వాళ్ళు వర్ణించడం ప్రారంభించారు. బెల్జెబుల్ అనేది మనం వింటూ ఉన్నాము. దాని గురించి 2-3 సెంటెన్సుల్లో తెలుసుకుందాము. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, హాజియా రాజు ఇజ్రాయెల్ ప్రజలను పాలిస్తున్న సమయంలో ఆయన మేడ నుంచి కింద పడిపోయాడు. ఆయనకి చాలా సందేహం కలిగింది, నేను తిరిగి ఆరోగ్యాన్ని పొందుతానా, స్వస్థుడనవుతానా లేదా అని. అయితే ఆయన తన దూతలను, సేవకులను పిలిచి సమారియాలో ఎక్రేన్ నగరములో బెల్జెబుల్ అనే దేవత ఉంది, అక్కడికి వెళ్ళి నేను స్వస్థుడనవుతానా కానా అని అడగమని పంపాడు. ఆ దూత వెళుతూ ఉంటే ఏలియా అతన్ని కలిసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇజ్రాయేళ్లలో దేవుడు లేడని అక్కడికి వెళ్తున్నావా అని అతనిని ప్రశ్నించగానే
అతడు వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజు ఆ ఏలియా మీద కోపగించుకొని కొంత సైన్యాన్ని పంపాడు. ఏలియా ఆ సైన్యంపై అగ్నివర్షం కురిపించి వారి నాశనం చేశారు. ఆ విధంగా 2 సార్లు జరిగింది, 3వసారి జరిగింది. చివరికి ఏలియా ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాజుని చూసి దేవుని వాక్కు ఇది, నీవు మంచం మీదనే ఉంటావు, మంచం దిగకుండానే నీవు మరణాన్ని పొందుతావు. అదేవిధంగా ఆ రాజు మరణం పొందాడు. దీని ఉద్దేశం ఏంటంటే ఆయన బెల్జెబుల్ అనే సైతానును నమ్ముకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఒక రాజుగా, ఒక భక్తిపరునిగా ఆయన జీవించలేదు. అందుకే దేవుడు అతనికి ఆ శిక్షను విధించాడు. బెల్జెబుల్ అనేది ఈ అపవిత్రాత్మలకు అధిపతి. అందుకే వాళ్ళు ఆనాడు అలా కొలుస్తూ ఉండేవారు. రాజు కూడా కొలిసి నాశనమైపోయారు. అందుకే క్రీస్తు ప్రభువుని పరిచయులు, నీవు బెల్జెబుల్ యొక్క శక్తి ద్వారా వీటిని పారద్రోలుతున్నావంటే ప్రభు చెప్పారు, నేను ఆ శక్తితో కాదు, నేను దైవానుగ్రహముతో నేను వెళ్ళగొట్టాను, దైవరాజ్యము సమీపించినదని. అందుకే ప్రభు ఉదాహరణ ఇచ్చారు వారికి, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యము నిలబడదు, అది నశిస్తుంది. అలాగే ఏ గృహము కూడా నిలిచి ఉండదు, అది కూలిపోతుంది అని. మరి ఈ వాక్యము మన జీవితాల్లో పరీక్షించుకుంటే జరుగుతుందా అని ఆత్మపరిశీలన చేసుకుందాము. ఎన్నో కుటుంబాలలో, సంఘాలలో, రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచంలో చిన్న చిన్న వాగ్దాలకి, చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్ద కొట్లాటలు కానీ, మరి కేసులు కానీ, చివరికి ఇప్పుడు మనము చూస్తున్న యుద్ధాలు కానీ సంభవిస్తూ ఉన్నాయి. సో ప్రజలలో ఈ సైతాను యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది. వారు దాని యొక్క ఆలోచనలు కానీ, దాని యొక్క శోధనలకు కానీ, ఆ సైతాను పనులకు కానీ వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చి ఈ కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, దేశము, ప్రపంచమంతటా కూడా విభజన, అలజడి, అరాచకము అనేవి జరుగుతూ ఉన్నవి. అది క్రీస్తు ప్రభు చెప్పినట్లే జరుగుతూ ఉన్నవి. కావున ఈ యొక్క అలజడి వలన, విభేదాల వలన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అశాంతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటికి మనము కూడా కారణము కావచ్చు. సైతానుకు లోబడి, సైతానుపై ఆధారపడి, సైతాను శోధనలకు మనము బలి అయి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. కావున క్రీస్తు ప్రభు వీటినన్నిటిని కూడా ఆపండి, మీరందరూ కూడా ఐక్యంగా జీవించండి అని యోహాను 17:20 ప్రభు చెబుతున్నారు. వీరందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. వీరి కోసమే కాదు, వీరి బోధను విని విశ్వసించే వారందరి కోసము ప్రార్థిస్తున్నాను. వీరందరూ ఐక్యముగా ఒకటిగా ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, నేను నీ యందు, నీవు నాయందు ఉన్నట్లు వీరందరూ కూడా మనయందు ఉండి ఐక్యంగా ఉండునట్లు, మరియు మీరు నన్ను పంపితురని వీరు విశ్వసించి ఐక్యంగా ఉండాలి అని ప్రభు ప్రార్థించారు. అంటే సైతాను పైన కాకుండా క్రీస్తు ప్రభు పైన ప్రతి ఒక్కరు కూడా ఆధారపడితే ఈ ఐక్యత అనేది సాధ్యమవుతుంది. మరి మనము, మన కుటుంబ సభ్యులు ఈ ఐక్యతను కలిగి జీవిస్తున్నామా? లేకపోతే ఈనాడు ప్రార్థించండి, ప్రభు ఆ యొక్క గొప్ప వరాన్ని మనందరికి కూడా ప్రసాదించి దీవించి కాచి కాపాడుతారు. క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఆ యొక్క దయ్యము కానీ, ఆ యొక్క సైతాను యొక్క దూతలను కానీ అన్నిటినీ జయించింది. కొన్ని బైబిల్ ఉదాహరణలు మనం తీసుకుంటే, ఇంకా దేవుని యొక్క వాక్కుపై మనము బలంగా ఆధారపడి మన జీవితాల్లో దానిని ఆచరించడానికి దోహదపడుతుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనములో, దేవుడు
క్రీస్తును అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించారు. పరలోక భూలోక పాతాళ లోకములో ఉన్న సమస్త జీవుల యొక్క ప్రతి ఒక్కరు కూడా మోకాలు వంచి ప్రభువునకు వినతులు కావాలి. పితయైన దేవుని మహిమార్థము యేసు ప్రభు అని ప్రతి నాలుక కూడా ప్రకటించాలి. అది క్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తి, గొప్పతనము. మన కుటుంబాలు, మనము దానిని ఆచరిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, యోహాను 14, యోహాను 16వ అధ్యాయంలో 20 వచనము నుంచి ఈ విధంగా అంటున్నారు, నా నామాన మీరు తండ్రిని ఏది అడిగినా దానిని మీకు చేయును. నా నామాన మీరు నన్ను ఏది అడిగినా నేను దానిని మీకు చేయుదును. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నామాన అడగాలి. ముఖ్యంగా ఈ సైతాను శోధన నుంచి, మరి సైతాను మనల్ని బాధ పెడుతున్నది ఎన్నో విధాలుగా, వాటినన్నిటి నుంచి కూడా విముక్తి కలగాలి. ఆ క్రీస్తు నామం ద్వారా, ఆ క్రీస్తు శక్తితోనే ఆ మూగవాడు మాట్లాడగలిగాడు, స్వతంత్రుడయ్యాడు, ఆ దయ్యం పైన విజయాన్ని సాధించారు. అందుకే క్రీస్తు ప్రభు మార్కు 16:17లో విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమును ఏది తాగిననో వారికి హాని కలగదు, వారు హస్తములను రోగులపైన ఉంచిన స్వస్థత పొందురు. అపోస్తులు వెళ్ళి ఇవన్నీ చేశారు. మరి లూకాసు వార్త 10:17లో 72 మంది అపోస్తులు తిరిగి వచ్చి, ప్రభు నీ నామాన పిశాచములు మాకు లోబడుచున్నవి అని ప్రభునకు సెలవిచ్చారు. ప్రభు మరి ఒకసారి సెలవిచ్చాడు, మీరు పాములను తేళ్లను అనగదొరక్కుటకు, మీ యొక్క శత్రువులను అణచివేయుటకు మీకు అధికారమును ఇచ్చాను అని. క్రీస్తు ప్రభు నామములో ఇంత శక్తి ఉంది. క్రీస్తు ప్రభుతో ఉండి క్రీస్తు ప్రభు నామాన మనము ఈ యొక్క సైతాను శక్తులపై విజయాన్ని సాధించగలమని ప్రభు మరి ఒకసారి మనందరికీ తెలియజేస్తూనే ఉన్నారు. అందుకే అపోస్తుల చర్యలు 4వ అధ్యాయము 12వ వచనములో పేతురుగారు ప్రసంగం చెప్పేటప్పుడు, రక్షణ క్రీస్తులో తప్ప ఎవ్వరిలో లేదు, ఈ ఆకాశం క్రింద ఉన్న నామములో ఏ నామములో లేని రక్షణము క్రీస్తు నామములోనే ఉంది అని. మరి 3వ అధ్యాయం 6వ వచనములో ఆ కృంటివాణిని చూసి, నా దగ్గర వెండి బంగారము లేదు, కానీ నాకున్నది నీకు ఇస్తాను, నజరేయుడైన యేసు నామమున నీవు నడుమనగానే అతడు నడిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఈ విధంగా ప్రభు నామములో శక్తి అనేది ఉంది. ప్రభుతో ఉన్నవారు ఎల్లప్పుడూ కూడా అన్నిటిపైన, అది వ్యాధులపైన, సైతానుపైన, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య పైన విజయాన్ని సాధించగలరని ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలు. మన విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి వీటిని చదివి మనము ఆచరించాలి. అందుకే ప్రభు అంటున్నారు మత్తయి 18:20లో, ఎక్కడైతే 2-3 నా పేరిట గుమికూడి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటాను. ఇవన్నీ కూడా ప్రభు నామమున జరుగుతున్నాయి. కావున ప్రభు నామానికి మనందరం కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలి. ప్రభు పలు విధములైన వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మొదటి పట్టణంలో విన్నట్టు ఇజ్రాయేలు ప్రజలు ప్రభు ఎన్నో విధాలుగా వారి దగ్గరికి ప్రవక్తలని, ప్రభు సందేశాన్ని పంపారు, ఇచ్చారు. కానీ వారు మొండితనముతో, అవిధేయతతో దేవుని స్వరాన్ని ఆలకించలేదు, ఆజ్ఞలను పాటించలేదు, ప్రభునకు వ్యతిరేకంగా వారు జీవించారు. అందుకే ఈనాడు మీరు
ప్రభు యొక్క వాక్కును స్వరాన్ని విని మీ హృదయాలను కఠినపరుచుకొనవద్దు అని తెలియజేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనమందరము కూడా ప్రభు ఎడల, తోటివారి ఎడల, కుటుంబ సభ్యుల ఎడల మన హృదయాలను రాతి బండగా చేసుకొని మన నుంచి దయగాని, కనికరము కానీ, క్షమ కానీ వారు పొందలేకపోతున్నారు. కాబట్టి తపస్కాలంలో ఉన్న మనందరం కూడా మారు మనసు పొంది ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనకు విధేయపూర్వకమైన జీవితాన్ని జీవించి ప్రభు ప్రసాదించే దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆ గొప్ప వరాన్ని, ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుందాము. దేవా స్వీకరించుమా మా దీన కానుకలం, ప్రభువా ప్రణమిల్లి అర్పింతుము నీ దివ్య సన్నిధిలో. దేవా పాపుల కొరకై పరమ పితకు ప్రాణమునర్పించి ప్రియసుతుడైనావు నీ తండ్రికి పేదరాలి కానుకవలె మా అర్పణ చేకొని, పేదరాలి కానుకవలె మా అర్పణ చేకొని, పరిశుద్ధులుగా మమ్ము కాచి కాపాడుమా దేవా. స్వీకరించుమా మా దీన కానుకలం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వనికి అంగీకారం అనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలు అన్ని విధములైన అవినీతి నుండి విముక్తులను గావింపుము. తత్ఫలితముగా వారు సమర్పించు అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా మారునుగాక. మేము అశాశ్వత సుఖములపై ఆశలు నిలుపుకొనక నీవు వాగ్దానం చేసిన శాశ్వతానందమును కాంక్షించినట్లు కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడ నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవిస్తూ నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరించగలుగుదుము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటాయుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు పూరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరం భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు, మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపారమైన కృపతో ఈ పవిత్ర సంస్కారముల ద్వారా మమ్మలను క్రొత్త సృష్టిగా రూపొందించి ఉన్నారు. నీవు దయచేసిన రక్షణము మా సొంతము కావాలని చిత్తగించుతున్నావు. ఈ రీతిగా మేము నీ పరమరహస్య ఫలములను అనుభవించినట్లు మా జీవిత విధానంలో అవి కార్యరూపము దాల్చినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని ప్రత్యేకమైన ఆశీస్సుల కోసము మన శరీరంలో వంచి ఇప్పుడు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దయను నమ్ముకుని నీ కరుణామయుడవని నీ ప్రేమ కొరకు అర్రలు చాచి ప్రజలందరూ అర్థించుచున్నారు. మాకు ఉన్న సకలము నీ నుండి పొందితిమని గ్రహించి నీ కృప వలన మేము మంచిని మాత్రమే ఆశించినట్లు
మంచిని మాత్రమే నెరవేర్చ తపించినట్లు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదము. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభువు నుడుచున్నారు. శాంతిని ప్రేమించి శాంతికి మూలమైన దేవా, నిన్ను తెలుసుకోవడం జీవితం, నిన్ను సేవించడం నిజమైన స్వేచ్ఛ. నీకు మొరపెట్టుకునే నీ పిల్లలపై కరుణతో దృష్టిని సారించుము. నీ కరుణ మరియు శక్తితో ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించుము. హింసా కారణంగా బాధపడుచున్న వారందరినీ కాపాడుము. యుద్ధ శక్తిని చెదరగొట్టి గర్విష్ఠులను వినమ్రులను చేయువాడవైన దేవా, మా మధ్యన ఉన్న హింసను త్వరగా తొలగించుము. బాధపడుచున్న వారి కన్నీళ్లను తుడిచివేయుము. నీ ప్రేమపూర్వక రక్షణపై విశ్వాసముంచిన మేము ఏ శత్రు ఆయుధములైనా భయపడకుండా ఉండునట్లు అనుగ్రహించుము. ప్రేమలో ఐక్యమై మానవ కుటుంబమంతా నిజంగా నీ కుమారులు కుమార్తెలుగా జీవించినట్లు దయచేయుము. శాంతి దేవుడవైన దేవా, నీవే నిజమైన శాంతి. వివాదాత్మక హృదయమున నిన్ను గ్రహించలేదు, హింసాత్మక మనసు నిన్ను స్వీకరించటలేదు. ఒకే హృదయంతో ఉన్నవారు మంచి మార్గంలో స్థిరంగా ఉండునట్లు అనుగ్రహించుము. వివాదంలో ఉన్నవారు చెడును మరచి స్వస్థతను పొందినట్లు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కలువరి సిలువ ప్రేమ, నాకై బలియాగం చేసిన ప్రేమ. కలువరి సిలువ ప్రేమ, నాకై బలియాగం చేసిన ప్రేమ. ఎలా మరతునయ్యా, ఎలా చాటుదునయ్యా, ఎలా మరతునయ్యా, ఎలా చాటుదునయ్యా. నా జీవితం చాలదే, నా జ్ఞానం చాలదే, నా జీవితం చాలదే, నా జ్ఞానం చాలదే. కలువరి సిలువ ప్రేమ. సిలువను మోసిన ప్రేమ, నా శ్రమలను భరించిన ప్రేమ. సిలువను మోసిన ప్రేమ, నా శ్రమలను భరించిన ప్రేమ.
సృష్టికర్త ప్రేమ శాశ్వతమైన ప్రేమ, సృష్టికర్త ప్రేమ శాశ్వతమైన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, కలువరి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, కలువరి ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, నాకై బలియాగం చేసిన